నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేస్తారు కదా టెక్ న్యూస్. చిన్న క్వశ్చన్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కంటెంట్ నచ్చి మంచిగా అనిపిస్తే మాత్రమే పక్కా లైక్ అండ్ షేర్ అయితే చేయండి అనమాట. ఫస్ట్ హైలైట్స్ ఏంటంటే ఏం లేదు, వివో స్మార్ట్ ఫోన్స్ వచ్చిన అప్డేట్స్, 2 గేమ్స్ గురించి సిస్టమ్ రిక్వైర్మెంట్స్ మంచిగా వచ్చినాయి అనమాట. అవి అండ్ కొంచెం సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా వచ్చినాయి. సో వీడియో చిన్నగా ఉంటుంది, లాస్ట్ దాకా చూడండి. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే iQZ9 నుంచి అన్నమాట. సో iQZ9 అయితే మార్చ్ 12న లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో అఫీషియల్గా కాకపోయినా సరే కొన్ని లీక్స్ ప్రకారము మనకి అప్డేట్స్ ఏమి వచ్చినాయంటే ఈ స్మార్ట్ ఫోన్ ప్రైస్ 20,000 నుంచి 25,000 మధ్యలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయని అంటారు. సో సేమ్ మనకి నథింగ్ ఫోన్ ఎట్లయితే 20 నుంచి 25,000 మధ్యలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తాను. సో సింప్లీ దగ్గరగా చూసుకుని 24,000కి వచ్చింది. సో ఇది కూడా అదే ప్రైస్ కేటగిరీలో వస్తుందనేసి అయితే మన వాళ్ళు రిపోర్ట్స్ అయితే బయటపడ్డాయి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే బోట్ నుంచి అన్నమాట. సో బోట్ అయితే లాంచ్ చేసేసింది. Z40 అల్ట్రా TWS తీసుకొచ్చింది అన్నమాట. సో ఇక్కడ ఇది 100 hours దాకా బ్యాకప్ ఇస్తుంది అనేసి అయితే అంటారు. మన వాళ్ళు ఇంకో మాట ఏమంటారు అంటే ఇది 2,000 రూపీస్కి వస్తుంది అనేసి అయితే అంటారు. మీరు బోట్ వాళ్ళ ఏమంటారు అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళి తీసుకోవచ్చు. సో ఇక్కడ బెనిఫిట్ ఏంటని అంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు వస్తుంది అనేసి అయితే వీళ్ళు అప్డేట్ అయితే ఇచ్చింది అన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళది వివో V30 అండ్ V30 Pro స్మార్ట్ ఫోన్ సంబంధించిన లాంచ్ అయితే అయిపోయింది అనమాట. ఈ 2 స్మార్ట్ ఫోన్స్ సంబంధించిన స్పెక్స్ రివ్యూ ఎందుకు మంచి వీడియో చేసినాను, చెక్ చేసుకోండి. అండ్ ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా పర్చేజ్ అయితే చేసుకోండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే OnePlus నుంచి అన్నమాట. సో OnePlus 12కి సాఫ్ట్వేర్ అప్డేట్స్ వచ్చినాయి. సో దీని నుంచి స్మార్ట్ ఫోన్ ఏదైతే జూమ్ కెమెరా జూమ్ ఫీచర్ ఉంటుండగా అది బగ్ ఉంటుండే, అది సాల్వ్ అయిందనమాట. అండ్ NFC ఫంక్షన్ని కొంచెం ఎన్హాన్స్ చేసి కొంచెం చిన్న చిన్న ట్వీక్స్ అవి వేరే ఏమంటారు బగ్ ఫిక్సెస్ అవన్నీ కూడా చేసారు. సో ఒకవేళ ఇట్లా మీరు OnePlus 12 స్మార్ట్ ఫోన్ వాడుతుర్రు, ఇలాంటి ఎర్రర్స్ వస్తున్నాయంట, ఇప్పుడు మీకు మంచి అప్డేట్ వల్ల కొంచెం స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు అన్నమాట. తర్వాత ఇది హార్డ్వేర్ అండ్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ అన్నమాట. రెండిట్లో ఇది ఇంకన్నమాట ఏంటంటే ఆలన్ వేక్ గేమ్ ఉంది కదా. సో ఈ గేమ్కి కొత్తగా సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అయితే ఇంకా తక్కువ చేసారు అన్నమాట. ఇంకొంచెం ఆప్టిమైజేషన్ చేసి దాని మినిమం సిస్టమ్ రిక్వైర్మెంట్స్ తగ్గించారు. ఏంటంటే తక్కువ GTX 1070 గ్రాఫిక్ కార్డ్ ఉండాలనేసి అయితే ఇక్కడ అఫీషియల్గా ఆలన్ వేక్ గేమ్ ఉంది కదా దాంట్లో తీసుకోవచ్చు. కొత్త అప్డేట్ ప్యాకేజ్ అంటే 1.0.16.1 అనమాట. ఇది ఓన్లీ ఫర్ PC అనమాట. సో పీసీలో తక్కువ గ్రాఫిక్ కార్డ్ తీసుకోవచ్చు. కానీ ఎటు తిప్పినా సరే కూడా సిస్టమ్ రిక్వైర్మెంట్స్లో మన హార్డ్వేర్ స్టోరేజ్ అయితే ఎక్కువనే ఉందన్నమాట. సో ఫైనల్గా చూసుకుంటే కనీసం ఆలన్ వేక్ చాలా రోజుల తర్వాత 10 సిరీస్ గ్రాఫిక్ కార్డులు అయితే రన్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ గేమ్ న్యూస్ అనుకోవచ్చు, హార్డ్వేర్ న్యూస్ అనుకోవచ్చు. ఎందుకంటే గోస్ట్ ఆఫ్ సుషిమా డైరెక్టర్ కట్ ఏదైతే గేమ్ ఉందో ఇది PCకి వస్తుంది అన్నమాట. సో ఎప్పుడు వస్తుంది అంటే మే 16కి వస్తుంది. కానీ దీంతోపాటు ఒకటేసారి 3 కలిపేసి వస్తుంది అన్నమాట. ఏంటంటే NVIDIA వాళ్ళది DLSS, NVIDIA వాళ్ళది FSR, ఇంటెల్ వాళ్ళది XeSS అప్స్కేలింగ్ టెక్నాలజీస్తో పాటు ఒకటేసారి లాంచ్ అయిపోతే అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది అనేసి అయితే అంటారు. సో ఒకవేళ గిట్లా మీరు వీటి గురించి ఫ్యాన్స్ ఉంటే ఇట్లా ఈ గేమ్ మాత్రమే వదిలొద్దు అంటాను. సూపర్ గ్రాఫిక్స్ అండ్ సినారియోస్ అని చాలా బాగుంటుంది. గోస్ట్ ఆఫ్ సుషిమా అయితే కంపల్సరీ ఒక్కసారి గేమ్లో అయితే చూడండి నచ్చితే ఒక చిన్న రిక్వెస్ట్ యూట్యూబ్లో ఉంటుంది, చెక్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా పర్చేజ్ అయితే చేసుకోమని ఒక చిన్న అడ్వైజ్. సో ఇది ఇవాళ టెక్ న్యూస్ అండ్ గేమ్ న్యూస్ అప్డేట్స్ అవ్వడం మీకు ఎలా అనిపించింది మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రమే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చదువుతా ఇచ్చారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.